హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఆ ముక్కంటి శివునికి బిల్వ పత్రాలతో పూజించడం ద్వారా ఏర్పడే ఫలితాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. బిల్వ పత్రాల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో మహాబిల్వం, తీగల బిల్వం, కర్పూర బిల్వం, సిద్ధ బిల్వం అనేవి ఉన్నాయి. ముఖ్యంగా 3 ఆకులతో కూడిన బిల్వ పత్రాలే పూజకు శ్రేష్టమైనవి. ఈ బిల్వ పత్రాలలో శివ పరమాత్మను పూజించటం ద్వారా పాపాలను తొలగించుకోవచ్చు, అష్ట ఐశ్వర్యాలను పొందవచ్చు. ఈ బిల్వ పత్రాలను పూజకు సిద్ధం చేసుకోవాలంటే సూర్యోదయానికి ముందే సిద్ధం చేసుకోవాలి. రోజు శివునికి బిల్వార్చన చేయటం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా శివరాత్రి పూట బిల్వాష్టకం పారాయణం చేయటం చాలా మంచిది. బిల్వ పత్రాలతో పూజించిన శివుడిని పూజించినట్లయితే 7 జన్మల పాపం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. కానీ బిల్వ పత్రాలను సోమవారం, అమావాస్య, పౌర్ణమి, చతుర్థి, అష్టమి, నవమి తిథుల్లో చెట్టు నుండి తీయటం కూడదు. దానికి బదులు ముందు రోజే బిల్వ పత్రాలు తీసి ఉంచుకోవటం మంచిది. ఇలా ముందే చెట్టు నుంచి తీసిన బిల్వాన్ని 6 నెలల వరకైనా ఉంచి పూజించవచ్చని పండితులు చెప్తున్నారు. పూజకు ఉపయోగించిన బిల్వ పత్రాలనే మళ్ళీ అర్చనకు ఉపయోగించవచ్చంట కూడా. ఇందులో ఎలాంటి దోషమూ లేదు. బిల్వార్చన కోటి జన్మలకు పుణ్యాన్ని ఇస్తుంది. ఇంకా ఇంట్లోనే బిల్వ వృక్షాన్ని పెంచటం సత్ఫలితాలను ఇస్తుంది. ఈ బిల్వ వృక్షాన్ని పెంచటం ద్వారా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందట. మరి ఆ ముక్కంటిని బిల్వ పత్రాలతో అర్చిద్దాం, సకల పాపాలు పోగొట్టుకొని పుణ్యాన్ని ఆశిద్దాం.